వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళా దినోత్సవం రోజున కూడా పదే పదే చెప్తారు, మహిళల యొక్క భద్రత మాకు చాలా ముఖ్యం, అది ఇది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. స్త్రీ శక్తి స్వరూపిణి అది ఇది అని చెప్పేసి, అలాగే నారా లోకేష్ గారు అయితే నాకు నా తల్లి ఉగ్గుపాలతోటే నేర్పింది స్త్రీని ఎలా గౌరవించాలో, అది స్త్రీకి ఎలా రక్షణ ఇవ్వాలో అవన్నీ అని. మరి ఇవన్నీ ప్రసంగాలకే పరిమితం అవుతున్నాయి అనుకోవాలి, ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే. ఇక సరే, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అవి గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఎలా చెలరేగిపోతున్నాయి. ఇక మద్యం మాఫియా అయితే మాత్రం మామూలుగా లేదు. ఆ మద్యం మాఫియా వల్ల ఈ వీధికి ఈ బెల్ట్ షాపులు, గుళ్ళ పక్కన బళ్ళ పక్కన బెల్ట్ షాపులతోటి మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, అది వాళ్ళు ప్రత్యక్షంగా బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నా కూడా ఏమాత్రం ఇది చలనం లేనటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం మహిళల యొక్క భద్రత మీద సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు దొరికిన వేదికనల్లా వాడుకుని ఇంకా మహిళలకు మేము చేస్తుంది ఎంత కాదు అంత కాదు అంటూ చేసే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డొల్లా అనేటువంటిది మరొకసారి రుజువైంది. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాలా తీవ్రంగా అందరినీ కలిచివేస్తుంది. ఈ ఉచిత బస్సు అనేటువంటి ప్రయాణ సౌకర్యాన్ని అరకొరగా కేవలం 16 బస్ సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితం చేసి ఆ స్కీమ్ని ఎలా నీరుగార్చారో, ఎలా దాంట్లో ఒక పద్ధతి లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం అనడానికి కిక్కిరిసిపోయినటువంటి వాళ్ళు ఒక పిలుపిస్తే పాపం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రయాణిస్తున్నటువంటి మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళ ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక ఒక్కపోతలు రష్లో ఆ ఇదిలో రద్దీలో ఆ బస్సులో కూరుకుపోయి ఉక్కిరి బిక్కిరి ఆడక పాపం ఊపిరి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. అదే రోజు మహిళా దినోత్సవం రోజు జరిగిన ఈ సంఘటన జరగటం అనేటువంటిది. ఆ మహిళ 50 ఏళ్ల మహిళ ఆవిడ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ గోపాలపురం విలేజ్ అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందినటువంటి ఎం జ్యోతి ఆవిడ బస్సు ఎక్కి విపరీతమైనటువంటి రష్ లో తట్టుకోలేక కొలాప్స్ అయిపోయింది. ఆవిడ తర్వాత ఊపిరాడక చనిపోయింది అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. పోలీసులు కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఇది మహిళా దినోత్సవం రోజు జరగడం అనేటువంటి చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతకి ఒక పెద్ద నిదర్శనం అని చెప్పేసి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకనంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామనంటే దానికి తగిన సౌకర్యాలు, తగినన్ని సర్వీసులు కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో మొక్కుబడిగా వేసేసాం అన్నట్టు ఒక 5 సర్వీసులకు పరిమితం చేసేసి, మీరు మొదట్లో ఏం చెప్పారు, స్టేట్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్రయాణించేయచ్చు, మీరు అన్నవరం వెళ్ళిపోవచ్చు, లేకపోతే సింహాచలం అప్పన్నను చూసేయచ్చు, తిరుమల వెంకన్నను చూసేయచ్చు, మన బెజవాడ దుర్గమ్మను చూసేయచ్చు, ఇలాగా అన్ని ఫ్రీ బస్సు నేనున్నా అని చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పండి, ఫ్రీగా వెళ్ళి కూర్చోండి, దర్జాగా కూర్చోండి, తిరగండి అని అన్న మీరు మరి సరైన సౌకర్యాలు కల్పించకుండా సర్వీసులను పరిమితం చేసేసి మీరు ఏదో హామీ ఇచ్చేసాం కొట్టుకు చావండి అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే మరి పాపం వాళ్ళు ఆశపడి వాళ్ళు వెళ్తారు, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మరి ఇంత రద్దీలో వాళ్ళు ప్రయాణాలు చేయటం వాళ్ళకి ఎంత అసౌకర్యంగా. పాపం ఇప్పుడు సాక్షాత్తు ఒక మహిళ అయితే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఉక్కిరి బిక్కిరైపోయి. సో మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మహిళా దినోత్సవం సాక్షిగా జరిగినటువంటి ఈ సంఘటనకి ఖచ్చితంగా కూటమి పెద్దలు సమాధానం చెప్పి తీరాలి. మరి ఏదైతే ఉచిత బస్సు పథకం ఉందో దాన్ని సక్రమంగా అమలు చేసి ఇంకా సర్వీసులు పెంచి కంఫర్టబుల్గా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఇలాంటి సంఘటనలు చూస్తే మరి దీని నుంచైనా కూటమి నేతలు పాఠం నేర్చుకుంటారా లేదా వేచి చూడాలి అనేటువంటిది జరుగుతున్న చర్చ.